అమ్మా వద్దమ్మా వద్దు. నన్ను కొట్టొద్దమ్మా. నేను ఆ రాని మాయలో పడి లక్ష్మికి అన్యాయం చేసింది నిజమే గాని లక్ష్మి చెప్పిందని నువ్వు నా కాళ్ళు ఇరగొడతావా? ప్లీజ్ అమ్మా నన్ను కొట్టొద్దమ్మా. నేను ఎంతైనా నీ కడుపున పుట్టిన కొడుకునమ్మా. నా కొడుకు కాళ్ళు కాదే, ముందు నీ తలకే పగలగొడతానే పాపిష్టిదానా. అసలు నా కొడుక్కి ఏ మందు పెట్టి మాయ చేసినవే వాడి జీవితం ఇలా అన్యాయంగా నాశనం అయిపోయింది. అసలు నీకు ఈ భూమి మీద బతికే అర్హత లేదే, ముందు నిన్ను చంపేస్తానుండవే పాపిష్టి మొండ. అమ్మో, ఈ ముసల్ది అన్నంత పని చేసేటట్టుంది శివ. నన్ను కాపాడు శివ, లేకపోతే ఈ ముసల్ది నన్ను చంపేసేటట్టుంది. ముసల్దానా, నీకేం హక్కు ఉంది దాని తలకాయ పగలు కొట్టడానికి? మధ్యలో నువ్వెవరే అసలు? అయినా దాని తల పగలు కొట్టడానికైనా చేతులు ఇరగొట్టడానికైనా ఆఖరికి ప్రాణం తీయడానికైనా నాకు మాత్రమే హక్కు ఉంది. నా పిల్ల మీద చెయ్యి వేసావనుకో నీ చెయ్యి నరికేస్తా, జాగ్రత్త. ఇది నా ఇల్లు, నా పంచాయతీ, నువ్వు మధ్యలోకి దూరమాకే ముసల్దానా. అయ్యో భగవంతుడా, నా పరువంతా గంగలో కలిపేశావే. బుద్ధిమంతుడు అనుకున్న నా కొడుకు పక్కింటి దాన్ని మోజులో పడితే పాపం ఏం ఎరగని నా కోడలు దాన్ని మాత్రం నేను కళ్ళుండి కూడా గుడ్డిదానిలా మారి దానికి నరకం చూపించాను. ఇప్పుడు నా కొడుకుని రక్షించుకోలేక ఇలా శిలా విగ్రహమై నీ ముందు ఏడుస్తున్నాను దేవుడా. ఎంతైనా పేగుబంధం కదా అత్తయ్య. కళ్ళెదురుగా కన్న కొడుకు ప్రాణాలు పోతున్నాయనేసరికి భయంతో వణుకొస్తుందా? ఏ నీ కొడుకు మాత్రమే ప్రాణాలా, వేరే వాళ్ళే కాదా? ఎంత దుర్మార్గుడు కాకపోతే నీ కొడుకు ఆ ఆటో శివగాడి ఆటో బ్రేకులు ఫెయిల్ చేసి వాడిని చంపేయడానికి ప్లాన్ చేస్తాడు ఈ రాణితో కలిసి. ఏం మీ వాడి కోసం నా 10 నెలల కాపురం తగలబడిపోయినప్పుడు ఏమైంది మీ ఈ బాధ? నేను ఎంత ఏడ్చి మొత్తుకున్నా మీరు నా బాధ విన్నారా? ఇప్పుడు నీ కొడుకు దగ్గరకు వచ్చేసరికి బాధ అంటే ఏంటో తెలుస్తుందా అత్తయ్య? నన్ను క్షమించు లక్ష్మి. కన్న ప్రేమ అనే మత్తులో పడి ఈ ముసల్దాని కళ్ళు మూసుకుపోయినాయి తల్లి. వాడెంత ఏదో పనులు చేసినా కన్న తల్లిని కదా, వాడి ప్రాణాలు పోతుంటే చూడలేకపోతున్నాను. వాడిని ఎలాగైనా వదిలేయమని ఈ ఆటో శివకి నువ్వే చెప్పు లక్ష్మి. ఏంటి వదిలేయాలా? నీ కొడుకు ఎన్ని దుర్మార్గాలు ఎన్ని పాపాలు చేసిందో తెలిసి కూడా ఎలా అడుగుతున్నావు అత్తయ్య వాడిని వదిలేయమని? చీచి, అసలు మీరు మనిషేనా? అయినా వాడు ప్రాణాలతో ఉండాలంటే నాకు రాసివ్వాల్సినవి కొన్ని ఉన్నాయి, అవేందో తెలుసా అత్తయ్య? చీ, అసలు నువ్వు మనిషివేనారా? లక్ష్మి, నువ్వెంతైనా కొట్టు గాని ఈ ఆటో శివగాడి దగ్గర నుంచి నన్ను నువ్వే కాపాడాలి. కాపాడతా రాము, కాపాడతా. ముందు ఈ ఫైల్ తీసుకొని నీ సంతకం ఒకటి దీని మీద పెట్టు, అప్పుడు చూస్తా. లక్ష్మి, ఏంటి లక్ష్మి ఈ పేపర్లు? నన్ను ఏం చేయబోతున్నావు? అయినా నాకున్నదంతా నీ పేరు మీద ఎప్పుడో రాసిందిగా లక్ష్మి. ఇల్లు, బ్యాంకు బ్యాలెన్స్, ఆస్తి, పొలం అన్నీ ఇంకేమున్నాయి నా దగ్గర రాయించుకోవడానికి? నీకు చావు కావాలా బతుకు కావాలో తేల్చుకోరాము. బతకాలని ఉంటే ఈ పేపర్ల మీద నీ సంతకం పెట్టు, లేదంటే శివ అన్నయ్య స్పానర్తో నీ తలకాయ బద్దలు కొడతాడు. ఏంటి లక్ష్మి ఇవి? విడాకులా? నా ఆస్తి మొత్తం నీకు రాసిచ్చాను కదనే, మళ్ళీ ఇప్పుడు ఈ విడాకులు ఎందుకు? నా ఆస్తి మొత్తం లాగేసుకొని నాకు విడాకులు ఇచ్చి నన్నుగా రోడ్డు మీద పడేస్తావా? నువ్వు నా మెడలో కట్టిన 3 ముళ్ళని లాగేసుకొని నన్ను అనాథం చేయాలని చూసావా లేదా? అందుకే ఇప్పుడు నీ ఇల్లు ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకున్నాను. పక్కింటి దాంతో పడుకున్న నీకు నా ఆస్తిలో చిల్లి కవ్వ కూడా దక్కదు. అమ్మా, చూసావా ఇదేం చేస్తుందో? నా కష్టార్జితం మొత్తం లాక్కున్నదే కాకుండా ఇప్పుడు నాకు విడాకులు ఇచ్చి నన్ను రోడ్డు మీద పడేస్తుందంటమ్మా. నువ్వే చెప్పమ్మా లక్ష్మికి, నీ మాట వింటుంది. సంతకం పెట్టరా సన్నాసి. ఆ పక్కింటి దాన్ని తగులుకున్నప్పుడే మన పరువు ఇల్లు అన్నీ తగలబడిపోయాయి. ప్రాణాలైనా మిగలాలంటే ఆ సంతకం ఏదో ఏడ్చావరా దౌర్భాగ్యుడా. ఒరే దొంగ మొగుడా, సంతకం పెడతావా లేక నీ కుడి చెయ్యి ఎరగొట్టమంటవా? త్వరగా డిసైడ్ చేసుకో, నాకు టైం లేదు. పెడుతున్నా, పెడుతున్నా. నన్ను చంపొద్దు శివ, చంపొద్దు. నా జీవితంతో ఆడుకున్నందుకు నిన్ను బికారివాణ్ణి చేసి వీధిన పడేశాను రాము. నా పగ తీరింది. వద్దు శివ వద్దు, ఆ కొడవలి కింద పడే, నా జోలికి రావద్దు శివ. సే రాని, వాడికి పెళ్ళం ఉంది కాబట్టి విడాకులిచ్చి వదిలేసింది. కానీ నువ్వు నా పెళ్ళానివే రాక్షసి. నా ఆటోకి బ్రేకులు కట్ చేసి నన్ను చంపాలని చూసి నీకు చావే నే కరెక్ట్ శిక్ష. శివ
వద్దు శివ వద్దు, ఆ కొడవలు దించు. నాకు భయంగా ఉంది. ఆ బ్రేకులు నేను కట్ చేయలేదు శివ. కావాలంటే ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తాను. నన్ను నమ్ము శివ, నన్ను నమ్ము. ఓసై పాపిష్టిదానా, దేవుడి మీద ఎందుకే ఒట్టు? మధ్యలో ఆయన ఎందుకు లాగుతావే రాక్షసి? నువ్వు ఆ రామ్గాడితో పడుకొని నా పరువు తీసినప్పుడే దేవుడు నిన్ను వదిలేశాడే. నా సొంత ఆటోకే బ్రేకులు కట్ చేసి నన్ను రోడ్డు పాలు చేసావు కదవే పిశాచి. నీకిగా బతికే అర్హత లేదే. చంపేయ్ శివ, ఆ రాక్షసి ముండని చంపేయ్. నా కొడుకు జీవితాన్ని నాశనం చేసి నా కుటుంబాన్ని రోడ్డున పడేసింది ఈ ముండ. దాని రక్తం చూస్తే గాని నా గుండెమంతా చల్లారదు. నరుకు దాన్ని. నోరు ముయ్యవే ముసల్దాన. నీ కొడుకేం చిన్నపిల్లాడు కాదు. నేను మోసం చేస్తే మోసపోవడానికి. వాడే నా వెంట పడ్డడు. వాడి బుద్ధొంకరదైతే నన్నంటవేందే? నువ్వైనా చెప్పవే. నువ్వు ఒక ఆడదానివేగా, సాటి ఆడదానిగా నా బాధని అర్థం చేసుకో. నా మాంగళ్యం నిలబెట్టు లక్ష్మి. నీ కాళ్ళు పట్టుకుంటాను లక్ష్మి. ఆ కొడవల్ని దించమని మీ అన్నయ్యకి నువ్వైనా చెప్పు. ఏందే రాని, ప్రాణాల మీదకి వచ్చేసరికి మంచి మంచి డైలాగులు చెప్తున్నావు. నా మాంగళ్యం తెంపాలని చూసినప్పుడు ఈ ఆడతనం, ఈ సెంటిమెంట్లు ఏమైపోయాయి? ఇంకొకరి మొగుడిని గుంజుకోవాలనుకున్నప్పుడు నీ మెడలో ఉన్న మాంగళ్యం గుర్తు రాలేదా? పాముకి పాలు పోసి పెంచేంత పిచ్చిదాన్ని కాదు నేను. అనుభవించు. రాము, అలా చూస్తూ ఉన్నావేంటి? నువ్వు నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించావు కదా. నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా రాము. నన్ను కాపాడు రాము, ప్లీజ్. ఇక నన్నేం చేయమంటావే? నా ఇల్లు, నా ఆస్తి, నా భార్య అన్నీ పోయి నేనే ఒక బిచ్చగాళ్ళ మారిపోయాను. నా ప్రాణాలే గాల్లో దీపంలా ఉన్నాయి. నేనిప్పుడు నిన్నేం కాపాడుతాను రాని, నన్ను వదిలే. ఇక చూసావా రాని, నీ కోసం కన్న తల్లిని, కట్టుకున్న పిల్లాన్ని వదిలేసిన వాడు ఇప్పుడు నీ ప్రాణాలు పోతున్నాయనేసరికి తలదించుకొని నిల్చున్నాడు. ఇదే రా ద్రోహుల బంధం అంటే. ఇక నీ నాటకాలు ఆపు, నీకు నూకలు చెల్లాయి. వద్దు శివ వద్దు, నన్ను చంపొద్దు. నేను తప్పు చేశాను శివ, నన్ను క్షమించు. ఇక ఆపవే నీ నంగనాచి నాటకాలు. చావు దెబ్బ రుచి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దు గాని రాక్షసి. జై కాళీమాత. ఆగు శివ, నన్ను చంపొద్దు. నన్ను చంపితే నా ఒక్క ప్రాణం పోదు శివ, ఇద్దరు ప్రాణాలు పోతాయి. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇద్దరు ప్రాణాలా? అవును శివ, నేనిప్పుడు ఒంటరిదాన్ని కాదు. నా కడుపులో ఒక ప్రాణం పెరుగుతుంది. నన్ను చంపితే పసికందు ప్రాణం తీసిన పాపం నీకు అంటుకుంటుంది శివ. గర్భవతివా? ఏంటే నువ్వు ఆగుతున్నది? ప్రాణాలు దక్కించుకోవడానికి నాటకాలు ఆడుతున్నావా? లేదు శివ, ఇది నాటకం కాదు. నేను నిజంగానే తల్లిని కాబోతున్నా. నా కడుపులో బిడ్డకి ఆ దేవుడు ప్రాణం పోశాడు శివ. ఒక తల్లిగా అడుగుతున్నాను, నన్ను చంపొద్దు శివ, చంపొద్దు. ఎవరి బిడ్డే అది? నా ఆటోకి యాక్సిడెంట్ జరగకముందు నా కడుపున పుట్టిన బిడ్డ, లేక నా చావుకు కారణమైన ఈ దొంగ నా కొడుకు రాముగాడి బిడ్డ? నిజం చెప్పు, ఎవరి బిడ్డో ఏందో. నా కడుపులో పెరుగుతున్నది రాము బిడ్డే శివ. ఈ ఇంట్లో రాముకి నాకు జరిగిన పెళ్లికి సాక్ష్యం ఈ బిడ్డే. కావాలంటే ఈ రామునే అడుగు. రాము, అలా నిలబడి చూస్తావేంటి రాము? చెప్పు రాము, చెప్పు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వేనని ఈ శివకి అర్థమయ్యేటట్టు చెప్పు రాము. అవును శివ, అవును. రాణి కడుపులో ఉన్నది నా బిడ్డే. రాణిని చంపమాకు శివ. ప్లీజ్ శివ, రాణికి ఏమన్నా అయితే కడుపులో ఉన్న నా బిడ్డ బతకదు శివ. ఎరా దొంగ నా కొడుక, నా పిల్లానికి కడుపు చేస్తావారా? నీకెంత ధైర్యం? ఉండు, మీ ఇద్దరి రక్తం ఈరోజు కళ్ళ చూసిందాక నేను నిద్రపోను. ఏంట్రా రాము, ఈ దొంగ ముండ చెప్పేది నిజమేనారా? దాని కడుపుకి నువ్వేనారా కారణం? అవునమ్మా, రాణి కడుపులో పెరుగుతున్నది నా బిడ్డే. ఏంట్రా రాము నువ్వు చెప్పేది? నీ బిడ్డ అంటే నాకు మనవడు పుట్టబోతున్నాడా? ఓయమ్మో, నా వంశోద్ధారకుడు వస్తున్నాడు. ఆగు శివ, ఆగు. దాన్ని చంపొద్దు శివ, చంపొద్దు. నా కడుపును పుట్టిన రాముగడు ఎలాగూ సన్నాసి అయిపోయాడు. ఇప్పుడు ఆ రాణి కడుపులో పెరుగుతున్నది నా రక్తం. నా మనవడి కోసం నేను ఆ రాణిని క్షమించేస్తున్నాను శివ. దాన్ని నువ్వు వదిలే శివ, నీకు దండం పెడతా. చూసిర్రా, ఒక్క అబద్ధం ఆడినందుకు ముసలిది నా కాళ్ళ దగ్గరకు వచ్చింది. ఒసే ముసల్దానా, నీకు అసలు బుర్ర పనిచేస్తుందానే? నీ కుటుంబాన్ని రోడ్డు మీద కీడ్చిన ఈ రాణిని చంపొద్దని నా కాళ్ళ వెళ్ళబడుతున్నవేంటే? అత్తయ్య, మహా అద్భుతం. 5 నిమిషాల క్రితం దాని తలకాయ పగల కొడతా అన్న మీరు ఇప్పుడు మనవడు అనగానే అక్కుని చేర్చుకుంటున్నారు కదా.
మీ స్వార్థం ముందు ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది అత్తయ్య. చీ మీ బతుకులు. ఇద్దరికిద్దరు భలే సరిపోయారు. నీకు తగ్గ తల్లి, నీ తల్లికి తగ్గ బుద్ధి లేని కొడుకు. మీకు కరెక్ట్గా సరిపోయే ఈ రాక్షసి. మీ ముగ్గురికి భలే సరిజోడు కుదిరింది రాము. నా ఆస్తి నా పేరు మీదకి వచ్చేసిందిగా. ఇక ఈ చెత్త కుప్పలో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. శివ, నువ్వు నాకు తోడబుట్టినవాడివి కాపోయినా నిన్ను నేను తోడబుట్టినవాడే అనుకొని అన్నయ్య అని పిలుస్తున్నాను. నీ మంచి కోరే ఈ చెల్లెమ్మ నీకు మాట చెప్తుంది, వింటావా? అదేంటమ్మా రాని అలా అంటావు? చెప్పు ఏంటో. అన్నయ్య, ఈ స్వార్థపు మనుషుల రక్తం నీ చేతులకు అంటించుకోకు. ఈ రాముకి రాణికి ఒకరంటే ఒకరికి పడదు. ఇప్పుడు ఆస్తి అంతా పోయింది. వీళ్ళు వీధిన పడ్డారు. రేపటి నుంచి డబ్బు కోసం ఈ ముగ్గురు వీధి కుక్కల్లాగా కొట్టుకొని చేస్తారు. అదే వాళ్ళకి అసలైన నరకం. వదిలేయ్ అన్నయ్య, వాళ్ళ కర్మకి వాళ్ళను వదిలేయ్. సరే లక్ష్మి, నువ్వు చెప్పినట్టే దీన్ని వదిలేస్తాను. అయినా ఇది నా దృష్టిలో ఎప్పుడో చనిపోయింది. పిచ్చి జనాలు, నా ప్రాణాలు కాపాడుకోవడానికి నేను ఆడిన చిన్న నాటకానికి నా కాళ్ళ దగ్గర పడిపోయారు. నా కడుపులో ఎలాంటి బిడ్డ లేడు. నా బుర్రలో ఉన్నదంతా విషం మాత్రమే. వెళ్ళండి వెళ్ళండి, ఇప్పుడు ఆట నా చేతుల్లోకి వచ్చింది.